చిత్తూరు జిల్లాలో యూరియా కొరత రైతుల్ని వేధిస్తోంది. పలమనేరులో యూరియా కోసం రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కౌండిన్యా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ దుకాణం వద్ద రైతులు బారులు తీరారు. యూరియా కొరతతో నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నా సరైన సప్లై లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరిపడా యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, యూరియా కొరత వల్ల రైతులు ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఉన్న మీకు పూర్తి సమాచారం ఏంటి? సింధు, ఇవాళ అంటే రైతాంగం దాదాపు మడి నాటే కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. జూన్ నుంచి దాదాపు రైతులందరూ కూడా మడి నాటే కార్యక్రమం అంటే వరి పంట నాటే కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే దాదాపు నెల రోజుల పాటు దుక్కి దున్ని మడి నాటే ప్రక్రియ మొత్తం జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అయితే రైతులకు మడి నాటిన తర్వాత యూరియా వేసే క్రమం అయితే ఆనవాయితీకి వస్తుంది. ముఖ్యంగా పంట ఎదుగుదల రావాలంటే, సాగుదల జరగాలంటే యూరియా ఎరువు అవసరం. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు వరి నాటిన తర్వాత యూరియా వేసేందుకు అధికారులు ఎరువుల అంటే ఫర్టిలైజర్స్ షాపుల చుట్టూ తిరుగుతున్నాడు. ముఖ్యంగా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరకు రైతులకు యూరియా ఎరువులను అందిస్తుంది, అయితే యూరియా బస్తాలను అందిస్తుంది. అయితే ఇవి స్టాకు సక్రమంగా లేని దానివల్ల గత 15 రోజులుగా జిల్లాలో రైతాంగం యూరియా ఎరువు కోసం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన స్టాక్ అనుగుణంగా వాళ్ళకి టోకన్ సిస్టమ్ ఇచ్చి ఆధార్ ఫీడ్ చేసుకుని రైతులకైతే ఇస్తున్నారు. అంటే ఎకరాకు దాదాపు 5 బస్తాల యూరియా అవసరం ఉండగా కేవలం ఉన్నది ఇప్పుడు ఎకరాకు 2 బస్తాలు 1 బస్తా మాత్రమే ఇస్తున్నారు. అది పరిస్థితి. అయితే దీన్ని అధికారులు రైతులు ప్రశ్నిస్తున్నా కూడా అంటే స్టాక్ లేని కారణంగా ప్రభుత్వం నుంచి స్టాక్ రావాల్సింది ఆ కొరత కారణంగానే ఇవాళ రైతులకు ఆశించిన స్థాయిలో యూరియా ఈ బస్తాలను ఇవ్వలేకుండా ఉన్నామని చెప్పి రైతులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. మొన్న ముఖ్యమంత్రి కేంద్ర ఎరువుల కర్మాగార శాఖ మంత్రి ద్వారా సంప్రదింపులు జరిపారు. వెంటనే దాదాపు 1,2 లక్షల టన్నులకు పైన యూరియా బస్తాలు కావాలని రాష్ట్ర రైతాంగానికి ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు మరో 2-3 రోజులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ లోపల ఉన్న బస్తాలను కూడా రైతులకు సర్దుబాటు చేయాలి అనే దృక్పథంతోనే అధికారులు 1 ఎకరా పండించిన రైతుకు 1 బస్తా, లేదంటే 2 ఎకరాలు పండించిన రైతులకు 2 బస్తాలు అట్లా చొప్పున ఇవ్వడంతో రైతులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1 ఎకరాకు 5 బస్తాల యూరియా కావాల్సి ఉండగా కేవలం 1 బస్తాని ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి పదే అక్కడ ఉన్నటువంటి అధికారులను అయితే ప్రశ్నిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇవాళ యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అధికారులను ప్రశ్నిస్తున్నారు. అంటే దాదాపు ఉదయం 7 గంటల నుంచే మధ్యాహ్నం 1 గంట అవుతున్నా కూడా యూరియా 1 బస్తా కూడా దొరకని పరిస్థితి దుకాణాలతో నెలకొనింది. దానికి కారణం ఏంటంటే స్టాక్ లేనని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి రైతులందరూ డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.